మరి బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ఈడీ 29 మందికి అయితే నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. సో మరి ఈ నేపథ్యంలోనే ప్రకాష్ రాజ్ గారు కూడా ఇవాళ ఈడీ విచారణకైతే హాజరు కాబోతున్నారు. మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, మరి బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి 29 మందికి అయితే ఈడీ నోటీసులు జారీ చేసింది. అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారంటూ కూడా రానా కానివ్వండి, లేకపోతే ప్రకాష్ రాజ్ గారు కానివ్వండి, ఇంకా కొంతమంది సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కి అండ్ అలాగే సెలబ్రిటీస్ కి కూడా నోటీసులు జారీ చేసింది. అలాంటిది ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు కూడా ఇవాళ ఈడీ విచారణకైతే హాజరు కాబోతున్నారు. ఏమంటారు మేడం? 36 మంది యాడ్స్ లో నటించారు. అవును. అయితే అందులో 29 మందికి ఈడీ నోటీసులు ఇచ్చింది. అందులో ప్రకాష్ రాజ్ ఉన్నారు. ప్రకాష్ రాజ్ ఇవాళ 10ంటికే ఈడీ ఆఫీస్కి వచ్చారు. అయితే సాయంకాలం వరకు కొనసాగుతుందేమో, మరి అరెస్ట్ అవుతారా అవరా అనే దగ్గర సందిగ్ధంలో ఉంది ఆ విషయం. అసలు నేను ఒకటి అడుగుతానండి, ఇప్పుడు వీళ్ళందరూ కూడా చాలా సెలబ్రిటీలు, ప్రజలని ప్రశ్నిస్తూ ఉంటారు కదా ప్రజల తరఫున. మరి మీరు ఎందుకు ఇలాంటి యాడ్స్ చేశారు? మీకు తెలీదా? బెట్టింగ్ యాప్ అంటేనే మీకు అర్థం అవ్వాలి. అది కూడా జంగిల్ దమ్మీట్ ఏంటో ఆ పేరు, అంటే దమ్కి ఇచ్చినట్టేగా, పేర్లోనే దమ్కి ఉంది కదా. మరి ఇవి మీకు తెలియలేదా ప్రకాష్ రాజ్ గారు? మీరు జస్ట్ ఆస్కింగ్ అని ప్రతి వాళ్ళని అడుగుతూ ఉంటారు. తర్వాత మీకు పాపం అదేంటది సనాతన ధర్మం అంటే చాలా అలర్జీ కదా ఆయనకి. కొంతమంది వ్యక్తులు నచ్చరు ఆయనకి. మరి అలాంటి వ్యక్తి అసలు ఎట్లా ఇలాంటి యాడ్స్ చేశాడు ఆయన? బికాస్ చాలా సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఫీల్ అవుతాడు కదా ఆయన. ఇప్పుడు డబ్బు ఒక్కటే ప్రధానం అండి. ప్రకాష్ రాజ్ కి మంచి పేరుంది, బాగా సంపాదించుకుని ఉంటారు. సంపాదించకపోయినా పర్వాలేదు, మీరు తింటానుకుంటే చాలు కదా. ఇప్పుడు మీరు ఒక యాడ్ చేయడం వల్ల నాట్ ఓన్లీ ప్రకాష్ రాజ్ గారు, చాలా మంది సెలబ్రిటీలు ఇవాళ మనం చూసాం ఎంతమందిని పిలిచారో, ఎంతమంది అందరూ, ఈవెన్ దగ్గుబాటి రానా. అసలు రానాకేం కర్మండి? అసలు వాళ్ళ ఆస్తి అసలు లెక్క పెట్టగలవా మనం? ఎందుకండి ఇలాంటి పనులు చేస్తారు? ఇప్పుడు మీరు చేయటం వల్ల యువత పాడైపోతారా? పాడైపోరా? అబ్బో రానానే చెప్పాడు ఇందులో పెడదాం మనం, ఏవైతుంది డబ్బులు వస్తాయి. అందులో ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయంటేనండి, మీకు క్యాసినోలు ఎలాగో ఇవి అంతే కదా. ₹1 పెట్టాక ₹10 వచ్చింది అనుకోండి, 100 వస్తే బాగుంటుంది, లేకపోతే 1000 వస్తే బాగుంటుంది. ఇప్పుడు ₹10 వచ్చిందని ₹10 కాస్తే వాడు 0 వస్తుంది. అంటే ఇంకా అప్పుడు ఆశ పెరుగుతుంది. లేదు లేదు, ఆ మొత్తం అంతా ఉన్నదంతా ఊడ్చేసి అప్పులు తెచ్చి పెట్టేసి, బెట్టింగ్ యాప్స్ కూడా అంతే కదా. తల్లి నగలు పెట్టడమో, లేకపోతే ఇల్లు తాకట్టు పెట్టడమో, పొలాలు అమ్మేయడం. ఇప్పుడు ఎంతమంది రోడ్డున పడ్డారండి అప్పులు తీర్చలేక. మరి దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? మీరు యాడ్ చేశారు కరెక్టే, మీరు మాకు తెలియదు ఇవన్నీ, నాకు ఇది తెలిసాక నేను 2016లోనే మానేశాను అని అంటున్నాడు ఆయన, ప్రకాష్ రాజ్. 2016లో మానేసిన 2016 మీరు చేసినంత వరకు అసలు ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఎంత కోల్పోయారు, అది కూడా తీయాలిగా. మీరు మరి ఇంత తెలివైన వాళ్ళు, ఇంతమందిని ఇలా ప్రశ్నించే వాళ్ళు, పోనీ మీరు తెలివి తక్కువ వాళ్ళు అయితే ఎవరిని ప్రశ్నించరు. కానీ తెల్లారు లేస్తే జస్ట్ ఆస్కింగ్ అంటూ మీరు అడుగుతూ ఉంటారు కదా. సో వీఆర్ ఆల్సో జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్ గారు, మరి మీకు తెలియలేదా అని అడుగుతున్నాం మనం. ఇప్పుడు మీకు ఒక సామాజిక బాధ్యత ఉంది. సామాజిక బాధ్యతగా మీరు అందరినీ ప్రశ్నిస్తారు, అందరికీ అన్ని సలహాలు ఇస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు మీరు అసలు ఆ యాడ్ ఎందుకు చేశారు? అది అసలు దమ్మి యాడా దమ్కి యాడా తెలియకుండా చేశారా? ఇవాళ వచ్చిన ఎప్పుడో మానేశాను, ఇప్పుడు సర్క్యులేట్ అవుతుంది పాత యాడు, నేను కొత్తగా చేసింది లేదు అంటే, ఇప్పుడు ఒకసారి హత్య చేశాక పాతదైనా హత్యే కదా. అప్పుడు ఎప్పుడో చేశాను నన్ను వదిలేయండి అంటారా? మీరు వదిలేస్తారా? హత్యే కదండి. అలాగే ఇది కూడా అంతే. ఇప్పుడు ఇంకా ఈ వేళ్లతోటే ఉంది. ప్రకాష్ రాజే కదా, ఇంకా చాలా మందికి ఉంది. వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం దీని మీద చాలా సీరియస్ గా ఉందండి. వాళ్ళు డ్రగ్స్ మాఫియా మీద కూడా దృష్టి పెట్టారు, మనకు తెలుసు. ఈ డ్రగ్ పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకుంటున్నారు. ఇప్పుడు నాకు తెలియక అడుగుతా ఒక్క మాట, అంటే తప్పుగా నన్ను అనుకోద్దు, డ్రగ్ పెడ్లర్స్ కి వీళ్ళకి ఉండే తేడా ఏంటి? జస్ట్ టెల్ మీ. రెండు ఎడిక్షనే కదా. ఇప్పుడు వాడు డబ్బు కోసం చేస్తున్నాడు, మీరు డబ్బు కోసం చేశారు. వాడిని అరెస్ట్ చేసినప్పుడు మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయకూడదు? సింపుల్. ఇంకొకటి మేడం, మీరు డ్రగ్స్ అంటే చాలా మంది డాక్టర్స్ కూడా డ్రగ్స్ మాఫియాలో పడి, డ్రగ్స్ దందాలో పడి, డ్రగ్స్ తీసుకుంటూ కూడా పేషెంట్స్ కి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అంటే ఎంతమంది ట్రీట్మెంట్స్ కి పేషెంట్స్ కి వాళ్ళు. మొన్న ఈ మధ్యన ఒక ఫేమస్ హాస్పిటల్ వాళ్ళ అమ్మాయి కూడా మీకు పట్టుబడింది కదా. మనం పేర్లు ఎందుకులేండి, ఎవరైనా మనకి సెలబ్రిటీస్ అని కాదు, ఎవరైనా పేర్లు అనవసరం మనకి. ఆయన అందరికీ కూడా అంటే క్యాన్సర్ గురించి చెప్తూ ఉంటాడు, నివారణ ఇలాగా అలాగా.
సో నేను అనేది ఏంటంటే మీరు డబ్బులు ఎక్కువ సంపాదించడం వల్ల ఏం జరుగుతోంది, మీ పిల్లలు పెడదారిన పడుతున్నారు. అంటే డబ్బు ఎక్కువైపోయి అన్ని కంఫర్ట్స్ ఎక్కువైపోయి మనిషికి ఇంకా ఏం తెల్లారు లేచి ఏం చేయాలో తెలియదు. వాళ్ళు అన్ని ఎంజాయ్ చేసేసారండి లైఫ్లో. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా చిన్న వయసులో వాళ్ళు మొత్తం అన్ని అనుభవించేస్తారు. వాట్ నెక్స్ట్ అనేది వాళ్ళకి తెలియట్లా. ఆ తెలియని స్టేజ్లో వాళ్ళు ఒక అలౌకిక ఆనందం కోసం ఈ డ్రగ్స్ తీసుకుంటున్నారు. అలాగే ఇక్కడ కూడా అలౌకిక ఆనందం కిందకే వస్తుంది ఈ బెట్స్ అనేది కూడా. మీరు ఏదైతే బెట్టింగ్ యాప్ ఉందో వాడికి ఎంత యాంగ్జైటీ ఉంటుందంటే అట్లా చేసేస్తూ ఉంటాడు వాడు కదా. ఇట్లా ఇదే కదా పొజిషన్ వాళ్ళకి. ఈ పొజిషన్ లో టక్ 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 రూపాయి 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 లక్ష లక్ష అది మనం చూస్తూ ఉంటాం. మీకు బ్రాకెట్ అని ఉండేది నా చిన్నప్పుడు. ఇప్పుడు మీకు కాయ రాజా కాయ విన్నారా ఎప్పుడైనా? అంటే మీరు ఇక్కడ ఒక అంకె మీద ₹1 పెడతారు, అది తిరిగి మీకు అది అక్కడ ఆగితే కనుకైతే ₹10 ఇస్తాడు వాడు. మా చిన్నప్పుడు ఇవన్నీ ఇలా జాతరలు అవంతా జరుగుతాయి చూడండి. తర్వాత కొన్ని దాన్ని ఏమంటారు మీరు, సంబరాల్లాగానే ఉంటాయి. ఈ సంక్రాంతికి అది లేకపోతే దసరాకి పెడుతూ ఉంటారు. అలాగే ఈ ఇందాక చెప్పిన బ్రాకెట్ లో మా ఇళ్లలోనే బోల్డ్ మంది ఎకరాలు పోయాయి. మా ఇంట్లో వాళ్ళ బంగారాలు కూడా మొత్తం కాళ్ళు చేతులు వచ్చి నడిచి వెళ్ళిపోయాయి అంత అన్నమాట. అది చాలా డేంజర్ అండి. ఎంత ఆస్తులు పోయాయో మా ఇళ్లలో. అంతకుముందు మేడం అంటే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది కూడా దీనికి సంబంధించి వాళ్ళు ఈడీ నోటీసెస్ ఇచ్చింది, అయినా కూడా ఎక్కడ స్టాప్ చేయకుండా ఇంతమంది చనిపోతున్నా ఇలాంటి నష్టం జరుగుతున్నా కూడా సెలబ్రిటీస్ కూడా ఇలాంటి ప్రమోషన్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఎవరు చేయకూడదండి. వాళ్ళు సెలబ్రిటీ ఎప్పుడయ్యారు? డబ్బులు వచ్చాక సెలబ్రిటీ అయ్యారుగా. ఇప్పుడు ఈ మధ్యన చాలా మంది పెద్ద పెద్ద ఇళ్లు కట్టేసుకున్నారు, లావిష్ గా కట్టుకుంటున్నారు. సడన్ గా గృహప్రవేశాలు, సడన్ గా ఇన్ని నగలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రజల సొమ్ము అదంతా. అంటే మీరు సంపాదించుకోవద్దు, మీరు ఎంజాయ్ చేయొద్దు, మీరు నగలు కొనుక్కోవద్దు, మనం అలాంటి సలహాలు చెప్పాం. మీరు బాగుండాలి కానీ ఎట్ వాట్ కాస్ట్ అది ఒక్కటే ఆలోచించమంటున్నాం మనం. ఎందుకంటే ఇవాళ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు నీతులు చెప్పకూడదు. నీతులు చెప్తే మీరు ఆచరించి చూపించాలి. నేను డబ్బు కోసం చేశాను లేకపోతే తెలియక చేశాను. యు ఆర్ నాట్ ఎ కిడ్, యు ఆర్ మోర్ దాన్ 50 నౌ కదా. 2016 అనుకుందాం పోనీ, ఎంత 8 ఏళ్ల క్రితం. అప్పుడు 40 ఏళ్ళు దాటాయిగా మీకు. అంటే మెచ్యూరిటీ లెవెల్స్ దాటిపోయారుగా మీరు. యు ఆర్ మిడిల్ ఏజ్డ్ ఎట్ దట్ టైం. సో పోనీ నేను టీన్స్ లో ఉన్నాను, ఏదో 20 ఏళ్ల లోపు నాకు తెలియలేదు, నేను ఏదో తొందరపడ్డాను అంటాను కూడా లేదు. ఇవాళ ఎవరైతే బెట్టింగ్ యాప్ల్లో ఉన్నారో ఎవరు 30 ఏళ్ళకి తక్కువ వాళ్ళు లేనట్టున్నారు. సో అంటే హాఫ్ ద ఏజ్ దాటిపోయారు వాళ్ళు. సో దే ఆర్ కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ వస్తున్నాయి వాళ్ళకి. ఆల్రెడీ మెచ్యూరిటీ ఎక్కువైన వాళ్ళు ఉన్నారు. మెచ్యూరిటీ ఎక్కువైన వాళ్ళలో ప్రకాష్ రాజ్ గారు ముందు ఉంటారు, ఎందుకంటే ప్రశ్నిస్తారు. ఇంకొకటి మేడం, ఈ సెలబ్రిటీస్ కి పబ్లిక్ రీచ్ తొందరగా ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. సో వాళ్ళు ఏది చెప్తే కొంతమంది చాలా మంది కూడా అట్రాక్ట్ అవుతారు. చాలానండి. ఇప్పుడు మీరు నేను మాట్లాడుతుంటేనే ప్రజలు వింటుంటే మనం ఎంత వాళ్ళ ముందు అసలు. మరి వాళ్ళు చెప్తే ఇప్పుడు మీకు అదేదో పలుకులు అని చెప్పి 3 హీరోలు, ఒక యాడ్ ఉందా హిందీ హీరోస్ పలుకులా ఉత్త ఒక్క పలుకులు అవి కాదు కదా. దీస్ ఆర్ ఆల్ ఎడిక్షన్స్. డబ్బు కోసం వాళ్ళందరూ చేస్తున్నారు. మీరు ఆ హీరోని హీరో తినగాలేదు నేను తినకూడదా, హీరో సిగరెట్ తాగగాలేదు నేను తాగకూడదా, సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఒక క్యాప్షన్ ఇచ్చేస్తే అయిపోతుందా? అవ్వదు కదా. దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది. మీ లంగ్స్ చెడిపోయి చిన్న వయసులో చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు, పెద్దయ్యాక సడన్ గా చచ్చిపోయే వాళ్ళు ఉంటారు, మిడిల్ ఏజ్ లో చచ్చిపోయే వాళ్ళు ఉంటారు. మీరు అన్నట్టుగా ఇంపాక్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో అందుకని మీరు ఇవాళ 100 కోట్లు పెట్టి షారుఖ్ ఖాన్ ఒక మహల్ కొన్నాడంటే 100 కోట్లు 1000 కోట్లు పెట్టి కొంటాడు. ఎందుకు కొనరు? మీరు నేను అలాంటివి చెయ్యం కదా. సో ఇవన్నీ వద్దని సజెషన్ ఇవ్వాల్సిన వీళ్ళే ఇలాంటివి చేస్తున్నారు మేడం. సో ఇవన్నీ అరికట్టడానికి ఎలాంటి యాక్షన్ యాక్షన్ ఏం లేదండి. వీళ్ళందరినీ జైల్లో వేస్తే ఓసారి అప్పుడు యాక్షన్ దానంతటా అదే వస్తుంది. అప్పుడు రియాక్షన్ ఏంటో అప్పుడు మనకు తెలుసు. ఓకే మేడం, థ్యాంక్ యూ.